ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మేషాది రాశుల వారందరికీ ఉండే శుభ అశుభ ఫలితాలని, వాటితో పాటు అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో పుష్యమాసంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ ప్రవర్తన కలిగి ఉంటారు, దాంతోపాటు ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో మనం దేవతలకు ఇచ్చేటటువంటి నైవేద్యంలో దాగిన అంతరార్థం ఏమిటి అనే విశేషాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన నందననామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే 30వ తేదీ సంకటహర చతుర్థి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్రం వారికి శారీరకమైన అనారోగ్యం ఈ వారం కలిగే అవకాశం ఉంది. అంత మాత్రం చేత ఇదేదో పెద్ద వ్యాధిగా ముదిరిపోతుందని భయపడవలసిన అవసరం లేదు. దానికి కావలసిన తాత్కాలికమైన ఔషధ సేవ చేస్తే నివారింపబడుతుంది. భరణీ నక్షత్రం వారికి న్యాయపరమైనటువంటి చిక్కు తాత్కాలికంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి దానికి సరిపోయిన విధంగా ప్రతిస్పందించడం అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికి మానసికంగా స్థిరపడి సిద్ధపడి ఉండడం అవసరం. ఈ వారం ఈ రాశి వారు సరస్వతి స్తుతిని చేస్తూ గడపడం ఉత్తమం. అలాగే 30వ తేదీ సంకష్టహర చతుర్థి కాబట్టి వినాయకునికి ప్రీతికరమైన అటుకుల్ని కానీ నివేదించినట్టయితే విఘ్నాలు తొలగే అవకాశం బాగా ఉంటుంది. ఇక ఈ వారం ఈ రాశివారు పట్టుదలకి పోకుండా రాజీ మార్గాన్ని అనుసరించడం అత్యుత్తమం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులు కోపాన్ని తగ్గించుకుని నా నిర్ణయమే అమలు కావాలి అనుకోకుండా కొద్దిగా అనుకూల విధానంగా ప్రవర్తించడంలో పనులు సుకరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి నూతన కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రణాళికల ఆలోచన ఒకటి వస్తుంది. ఆ ఆలోచనని జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అమలు చేసుకునే నిర్ణయాన్ని చేసుకోవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులు వ్యాపారం కంటే కాస్త కుటుంబం అతి ముఖ్యమనే ఆలోచనని కానీ చేయకపోయిన పక్షంలో కుటుంబంలో కొంత అసౌఖ్యం చెలరేగే అవకాశం ఉందని కొద్దిగా గుర్తించండి. ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవిని స్తుతిస్తూ గడపాలి. సంకష్టహర చతుర్థి ఈ నెల 30వ తేదీ కాబట్టి వినాయకునికి ఇష్టమైనటువంటి కొబ్బరి ముక్కల్ని నివేదన చేస్తూ ఆయన నుండి ఫలితాన్ని ఉత్తమంగా పొందడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరులతో పోలికని పోటీని పెట్టుకోకుండా ఉండడం అత్యవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారిని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి వ్యయం బాగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాస్త వ్యయాన్ని అదుపు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని గమనించండి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పని ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి కారణంగా కుటుంబ వ్యవహారాల్ని కాస్త పక్కన పెట్టేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. అంచేత ఆ పని ఒత్తిడిని కుటుంబాన్ని సమానంగా ఉండేలాగా తగిన ప్రణాళికను వేసుకోవడం అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులు ప్రశాంతంగా గడుపుతారు. ఈ వారం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చక్కగా గడపగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారు అన్నపూర్ణ స్తుతిని చేయడం ఉత్తమం. సంకష్టహర చతుర్థి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి గరికని ఆ దేవాలయానికి ఇచ్చి ఆ వినాయకుడిని పూజించండి. ఇక ఈ వారం ఈ రాశివారు రుణాన్ని ఏ విధంగానూ ఈకుండా ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి పనిని వాయిదా వేసుకుంటూ అలా పనిలో జాప్యాన్ని చేసుకుంటూ ముఖ్యమైన పనుల్ని చెడగొట్టుకునే అవకాశం బాగా కనిపిస్తోంది. అంచేత వాయిదా వేసుకోకపోవడం ఉత్తమం. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమదైనటువంటి వ్యవహార శైలిలో వెడితే నిశ్చయంగా శత్రువుల్ని సంపాదించుకుంటున్నామేమో అనే ఒక అభిప్రాయాన్ని గమనించుకోండి. లేని పక్షంలో శత్రుబాధ మరింతగా అయి మీ ఏ ఆలోచనని కూడా అమలు చేయలేనటువంటి స్థితికి వచ్చేస్తారు.
ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. వినాయకునికి ప్రీతికరమైనటువంటి చెరకు గడలని ముక్కలు చేసి స్వామికి నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పై ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు ఏముంటాయో వాటి కోసం చదవడానికి ప్రయత్నిస్తే నిశ్చయంగా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి అనారోగ్య బాధ పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి వ్యాపారం ద్వారా ఆకస్మికమైనటువంటి ధన లాభం కలిగే అవకాశం కలిగి సంతోషాన్ని శరీరం నిండుగా నింపుతుంది, మనసు హాయిగా ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి చికాకులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉన్నాము అనే అభిప్రాయం మనసుకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఏ గుణం అంటే బెల్లం ఉందో దాన్ని నివేదన చేయడం, అలాగే బెల్లాన్ని అవసరమైనటువంటి వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరుల ద్వారా చాడీలని వినడం ఉన్నదే అది చాలా ప్రమాదకరం. ఈ వారం దాని ఫలితం ఈ వ్యక్తి నడిచే నడత మీద వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆగిపోయిన పనులన్నీ సక్రమంగా అలా పూర్తి కావడం ప్రారంభమవుతాయి. హస్త నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం బాగా పెరగడమే కాకుండా నూతనమైనటువంటి స్థలాన్నో పొలాన్నో కొనుక్కుందామనేటటువంటి ఊహ కూడా ఈ వారంలో ఏర్పడుతుంది. చిత్తా నక్షత్ర జాతకులకి విదేశానికి సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించిన ఓ చిన్న సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కానీ ప్రయత్నం చేసినట్టయితే విదేశయానం ఫలించవచ్చు కూడా. ఈ వారం ఈ రాశివారు గణేశ స్తోత్రాన్ని పఠించడం అవసరం. వినాయకునికి ఇష్టమైనటువంటి కపిత్తం అంటే వెలగకాయని ఆయనకి సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఉత్సాహాన్ని పెంచేటటువంటి వారి పక్కన అంటే ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారి ఆలయాలకి వెళ్ళి వృద్ధాశ్రమాలకి వారి నుండి అనుభవాన్ని స్వీకరించడం కోసం అక్కడికి వెళ్ళి వారి సలహాలను తీసుకోవడం అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉండేలా అనిపిస్తున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకి కుటుంబపు ఐకమత్యపు దిశగా అడుగులు వేయాలి అనే ఊహ కలుగుతుంది. నిశ్చయంగా తమకి సంబంధించినటువంటి గూటికి చేరే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం అవసరం. వినాయకునికి ప్రీతికరమైన మోదకాలు అంటే ఉండ్రాళ్ళు 32 స్వామికి నివేదించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మందమైనటువంటి దుప్పట్లని లేదా మంచి కంబళీలని దాని అవసరం ఉన్నటువంటి వారిని గమనించుకుని యథాశక్తి బహూకరించడం చాలా మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి ఆలోచనల్లో ఆచరణలో కూడా కొద్దిగా మార్పులు కనిపించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి పై అధికారులతో చిన్నగా పేచి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సహజమైనటువంటి శైలితో వాళ్ళతో విరోధించకుండా అనుకూలంగా పోని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి కానీ లేదా వేతన అభివృద్ధి కానీ జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. కుటుంబంలో మంచి సంతాన ప్రాప్తి కూడా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అలాగే నువ్వులని బెల్లాన్ని కలిపి ఉండలుగా చేసి పరమేశ్వరుడికి నివేదించి దాన్ని రోజు ఒక్కొక్కటి చొప్పున ఆహారంగా స్వీకరించడం ఇటు ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఇక ముఖ్యంగా ఈ రాశివారు నిరుత్సాహంగా మాట్లాడేటటువంటి వాళ్ళని ఏమాత్రమూ చేరనీయకూడదు. నిరుత్సాహంగా మాట్లాడే వారి జోలికి కూడా వెళ్లకుండా ఉండడం తమ అభివృద్ధి కోసం అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి
అలాంటి పొరపొచ్చాలు వచ్చే అవసరం ఏదైనా ఉంది అని అన్నప్పుడు వెంటనే దాని నుంచి తప్పుకుని ఆనుకూల్యాన్ని పెంచుకోండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమదైనటువంటి శైలిలో ఆలోచన చేసి కొత్తదైనటువంటి ప్రణాళికని కానీ ఒకటి వేసుకున్నట్టయితే నిశ్చయంగా ఆ ప్రణాళిక ఆర్థికంగా కానీ అలాగే వృత్తిపరంగా కానీ అనుకూలంగా వెళ్ళి అది నిశ్చయంగా విజయవంతం అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి రావలసినటువంటి రుణాలన్నీ దాదాపు వచ్చి ఓ మంచి ఆలోచనని చెయ్యాలి అనే ఊహ స్థిరంగా లభిస్తుంది ఈ వారంలో. ఈ వారం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం అత్యుత్తమం. సంకష్టార చతుర్థి కాబట్టి ఈ నెల 30వ తేదీన చెరకు ముక్కలని స్వామికి నివేదించడం అంటే వినాయకునికి నివేదించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మీకంటే అన్నిటా ఎక్కువైనటువంటి వారు ఎవరున్నారో వారితో స్నేహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాన్ని చేయండి, పెంచుకోండి. ఈ వారం మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు క్రిందటి వారం కంటే చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ వారంలో శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారం కంటే ఇతరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టిని పోనిచ్చి కొద్దిగా వ్యాపారపు ఆ గట్టితనాన్ని తగ్గించుకునేటటువంటి ప్రమాదానికి లోనవుతారు. కాబట్టి వ్యాపార దృష్టి మీదే ఉండాలి అనే అభిప్రాయాన్ని గమనించండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఇతరుల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా తమ పని మాత్రమే ముఖ్యం అని అనుకుని ఆ పనిని సాధించుకోవడంలో నిమగ్నులు కావాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లక్ష్మీ అష్టోత్తర నామాల్ని పఠించడం అవసరం. వినాయకుడు కదళీ ఫల ప్రియుడు కాబట్టి 32 అరటిపళ్ళని వినాయకుడికి ఈ నెల 30వ తేదీన సంకష్టార చతుర్థి రోజున సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బంధువులు మిత్రులు ఎవ్వరూ లేకుండా కేవలం తమ కుటుంబం మాత్రమే ఏదో విహారయాత్రకి వెళ్ళడం బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని చూసినట్లయితే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి నూతన వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం మంచి లాభాన్ని చేకూరుస్తుంది. శతభిష నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి కాలం ఇదే కాబట్టి వచ్చినటువంటి కాలాన్ని అనుకూలపరచుకోవడానికి తగినటువంటి ఏ పద్ధతుల్ని అనుసరించాలో ఒక ప్రణాళికని ఈ వారం సిద్ధం చేసుకోవాల్సి ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి వాళ్ళు స్వదేశంలో ఉంటే విదేశానికి వెళ్ళాలని, విదేశాల్లో ఉంటే స్వదేశానికి రావాలని ఒక విధమైనటువంటి ఆనందపు ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనని అమల్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. తామర పువ్వులు ఎర్రనైనవి ఏమున్నాయో వాటిని వినాయకునికి ఇచ్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందితే చాలా ఉత్తమం. ఇక ఈ వారం ఈ రాశివారు ఎవరు నిజమైనటువంటి పేదవారో గమనించుకుని వచ్చేటటువంటిది వేసవికాలం కాబట్టి గొడుగుని చెప్పులని బహూకరించినట్టయితే అవతలి వారు మానసికంగా వీరిని ఆశీర్వదించిన వారు అవుతారు. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఎవరో నూతన వ్యక్తులు బాగా పరిచయాన్ని పెంచుకుని మోసం చేసేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి నూతన పరిచితుల్ని దయచేసి ఈ వారం నమ్మకండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ అధర్మమైనటువంటి సంపాదన ఏమాత్రమూ మంచిది కాదనే రహస్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. రేవతి నక్షత్ర జాతకులు అనవసరంగా మానసికమైన ఆందోళనతో గడపవలసి వస్తుంది. ఏ విధమైన కష్టము ఈ వారం లేదు అనే విశేషాన్ని గమనించండి. ఈ వారం ఈ రాశివారు సూర్య అష్టకాన్ని కానీ సూర్య నామాల్ని కానీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠించడం ఉత్తమం. ముఖ్యంగా తామర కాయలు అని కనిపిస్తూ ఉంటాయి, అదిగో వాటిని ఆలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధులైనటువంటి వారికి రాగి చెంబుని, పానపాత్ర అంటే ఒక గ్లాసుని, ఆ రాగి పాత్ర పైన ఒక చక్కనైనటువంటి రాగి మూతని ఇచ్చి వారికి నమస్కరించి తిరిగి రావడం ఉత్తమం. ఇక ఆంతర్యం శీర్షికలో పుష్యమాసంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ ప్రవర్తనలు కలిగి ఉంటారు ఆలోచిస్తే పుష్యంలో పుట్టినటువంటి వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళ అదృష్టం ఏమిటంటే అదృష్టం కలిసి వచ్చి
వాళ్ళు అనుకున్నటువంటి పనికి ఇతరులందరూ సహాయపడేటటువంటి అవకాశం బాగా వాళ్ళకు ఉంటుంది. తక్కువ శ్రమ చేసి ఎక్కువ ఫలితాన్ని పొందడం అనేది పుష్యమాసంలో పుట్టినటువంటి వారికి సొంతం. ఉద్యోగంలో కూడా తక్కువ శ్రమని చేసి కీర్తి ప్రతిష్టలని పొందగలిగిన శక్తి పుష్యమాసంలో పుట్టినటువంటి వారికి బాగా కనిపిస్తుంది. ఈ పుష్యమాసంలో పుట్టినటువంటి వారికి ఒకే ఒక తక్కువతనం ఏమిటి అంటే కొద్ది బద్ధకం, ప్రాలుమాలిక అంటారే అది ఉంటుంది. అది లేని పక్షంలో వీళ్ళని అసలు దాటగలిగిన వాళ్ళు మరెవ్వరూ లేరు అని అనిపిస్తుంది. చక్కనైనటువంటి ప్రజ్ఞ, ముఖవర్చస్సు కలిగి ఉండేటటువంటి వీరు సూర్యుణ్ణి ఆరాధించినట్టయితే బుద్ధి, ప్రతిభ, శక్తి మరింత పెరుగుతుందనే యథార్థాన్ని గమనించి ప్రవర్తించడం ఉత్తమం. సూర్యుడు వీరికి ఆరాధ్య దైవం. ఇక ఆధ్యాత్మిక రహస్యం విషయానికి వస్తే దేవతలకి నివేదన సమర్పించడంలో ఉండే పరమార్థాన్ని అనుకుందాం. ఏ ఉగాది ఉన్నదో ఆ రోజున 6 విధాలైనటువంటి రుచులు కలిగిన పచ్చడిని స్వామికి నివేదించాలి అంటారు. అది మన శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేయబడిందే తప్ప మరొకటి కాదు. మధుర, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్త భేదాత్. మధురం అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, కటు అంటే కారం, కాషాయం అంటే ఒగరు, లవణం అంటే ఉప్పు, తిక్తం అంటే చేదు. ఈ 6 శరీర ఆరోగ్యాన్ని వేసంకాలంలో పరిరక్షించేందుకు. తరువాత వచ్చేటటువంటి శ్రీరామనవమికి పానకాన్ని అలాగే కొద్దిగా మిరియాలు కలిపినటువంటి దాన్ని ఎందుకు ఇస్తారు అంటే వేసవి వడ దెబ్బ తగలకుండా ఉండడం కోసం. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడు, వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు దేవుడికి ప్రీతికరం ఎందుకు అంటారు అంటే ఆ వర్షాలు బాగా దిమ్మరించేటటువంటి శ్రావణ భాద్రపద మాసాల్లో ఆవిరి మీద ఉడికినటువంటి దాన్ని తింటే నీ ఆరోగ్యం బాగుపడుతుందని మనకి తెలియచేయడానికి. ఇక అమ్మవారి ఆశ్వయుజ మాసం వచ్చినటువంటి సందర్భంలో ఒక్కొక్క విధమైనటువంటి వంటకాలని మొత్తం 7 ఏర్పాటు చేస్తారు. చక్కని ఆవునేతితో మెదిపినటువంటి అన్నాన్ని తినడం, అలాగే దధి ఓదనం పెరుగులో కలిపినటువంటి అన్నాన్ని తినడం, హరిద్రాన్నం అంటే పులిహారని తినడం. అలా నెల రోజుల్లోనూ కూడా ప్రతి 5 రోజులకి ఒక్కొక్కటి చొప్పున 6 5 30 రోజుల్లోనూ ఒక్కొక్కటి ఆహార పదార్థంగా వినియోగించుకుంటూ ఒకటి అమ్మవారికి నివేదన చేయడం, మొత్తం 7 విధాలైనటువంటి వంటకాలని ఏర్పాటు చేసింది మన ఆరోగ్యం కోసం తప్ప మరొకటి ఏమాత్రము కాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఉత్తర అయన పుణ్యకాలంలో నువ్వుల్ని బెల్లాన్ని కలిపినటువంటి ఆ చిన్న చిన్న ఉండల్ని తినాలి అని చెప్పడం, ఈ రాత్రంతా చలి పగలంతా వేడి, ఈ శీత ఉష్ణ విధానాలకి తట్టుకునే విధానాన్ని ఈ శరీరానికి అలవాటు చేయాలనే అభిప్రాయంతో ఇవి ఈనాటి శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమ విశేషాలు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో మాఘమాసంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఏ ప్రవర్తనలు కలిగి ఉంటారో ఆ విశేషాలని, మహాకుంభమేళాని నిర్వర్తిస్తున్నారే దానిలో ఉండే పరమార్థం ఏమిటి, విశేషం ఏమిటి, అదిగో అవన్నీ కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత నివారించుకోవాలంటే ముత్యధారణ ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మీరు ఎల్లప్పుడూ కూడాను మీ సొంతం చేసుకోవడానికి ఆదివారం నాడు ఆచరించవలసిన నియమం ఏమిటి?